గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీ పేరేంటి? భాగ్యచంద్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను ఐఎమ్ ఏ ట్రైనర్ అండ్ కన్సల్టెంట్. ట్రైనర్ కస్టమర్. ఓకే, మీ దృష్టిలో సక్సెస్ ఏంటి? సక్సెస్ అంటే వాట్ ఎవర్ యూ ఎయిమ్ ఫర్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అచీవ్ దట్ దెన్ యూ ఆర్ సక్సెస్ఫుల్. ఇఫ్ యూఆర్ ఎయిమింగ్ అండ్ అచీవింగ్ సక్సెస్ అంటారు. అంటే మనం ఒకటి లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధిస్తే సక్సెస్ అంటారు. అవును. ఓకే, మీ దృష్టిలో రిచ్ అంటే? రిచ్కి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయండి. సి పీపుల్ మైట్ కన్సిడర్, నా దృష్టిలో డబ్బు ఉన్నవాడు రిచ్ అని నేను ఐ డోంట్ కన్సిడర్ దాట్. నా దృష్టిలో రిచ్నెస్ అంటే హూ హ్యాస్ పీపుల్ అరౌండ్ హిమ్ టు సపోర్ట్ ఈజ్ వెరీ రిచ్. ఓకే, అండ్ హూ హ్యాస్ గాట్ enough knowledge. So when I look at somebody and who is very knowledgeful, lot of wisdom, I feel I consider himself as very rich. Okay. So richness ki different meanings unnai, definitions unnai. As I said, na definition vachi ivi rendu. Okay, yeah. మీ దృష్టిలో రిచ్ పీపుల్ అంటే? Obviously if somebody has people, మీ దగ్గర మీరు ఏదైనా చేసినప్పుడు మంచి కానీ చెడు కానీ చేసినప్పుడు వెనక మనుషులుండి మిమ్మల్ని సర్దిద్దేవాళ్ళు, మీకు సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారంటే యు ఆర్ రిచ్ అండ్ యు ఆర్ రిచ్ పర్సన్, అంతే. సో దట్ ఈస్ వాట్ ఈజ్ రిచ్నెస్ ఫర్ మీ. మనతో పాటు మనుషులుండి వాళ్ళు మనం సపోర్ట్ చేస్తే మనం రిచ్ అంటారు. అవును. వెరీ గుడ్ అండి. మీరు సక్సెస్ అవ్వాలంటే ఏమైనా సజెషన్ చెప్పగలరా? యాక్చువల్లీ నేను బీయింగ్ ఏ ట్రైనర్, నా దగ్గర ఒక సింపుల్ టెక్నిక్ ఉంటుంది విచ్ ఐ ఆల్వేస్ కీప్ యూజింగ్ దాట్. Success, definitely it is not easy, but we can make it simple. Okay. So why I am saying simple, success is simple, success doesn't have any complex process. The process is very simple. So which can be followed by everybody and be successful. So that is why I say success is simple. And definitely I cannot consider that as easy. So there is, I think, మీకు అర్థమై ఉంటుంది ఈజీ కి సింపుల్ కి డిఫరెన్స్. Okay, so this I am only considering this as simple. When I say simple, it is SIMPLE. Okay. S stands for set your goals. ఏదైనా మీరు ఇందాక అన్నట్టుగా లక్ష్యం, ఒక లక్ష్యం అనుకోవాలా, ఆ లక్ష్యం కోసం మనం కష్టపడాలి. దట్ ఈస్ వాట్ యు సెట్ యువర్ గోల్ ఫస్ట్ అండ్ దెన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కడ కనపడుతుంది అంటే ఎప్పుడైనా సరే ఫర్ పీపుల్ నాట్ బీయింగ్ సక్సెస్ఫుల్ ఏంటంటే వాళ్ళకి ముందు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ ఆల్వేస్ ద కాన్ఫిడెన్స్ పార్ట్. ఆత్మవిశ్వాసం. అవును. వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ ఉండదు. అది సెట్టింగ్ గోల్స్ లో కూడా వచ్చేస్తుంది అది. సో ఎప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్, ఒకసారి గోల్స్ సెట్ చేసుకుని దెన్ ఇఫ్ యూ స్టార్ట్ ఇంప్రూవింగ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్, ఓకే, దెన్ కమ్స్ యువర్ M, విచ్ ఐఎమ్ సేయింగ్ SIM. M అనగానే మేనేజ్ యువర్ టైం వెల్. సో టైం మేనేజ్మెంట్ అన్నప్పుడు మీరు పీపుల్ ఆల్వేస్ థింక్ ఓకే వీ హ్యావ్ టు మేనేజ్ ద టైమ్ అని చెప్పేసి, బట్ ఐ ఆల్వేస్ సీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏమవుతుందంటే టైం బికమ్స్ యువర్ మేనేజర్. ఓకే, you are supposed to be the manager, but unfortunately your clock becomes your manager. So which is not right. So you must manage your time well. So ఈ time management అన్నదానికి there is another extension what we say is self management. Okay. So మీరు ఏ టైం ఏది చేయాలనేది సెల్ఫ్ మేనేజ్మెంట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ M stands for time management. How do we manage it? Okay, then comes your P. P is always about having a positive thinking. You must have, ఒకసారి గోల్స్ సెట్ చేసుకున్న తర్వాత if you start building your confidence, and then if you don't have positive thinking, ఇది నా వల్ల కాదు, నేను చేయలేనేమో, ఇది కష్టం అవుతుందేమో అని ఎప్పుడైతే అటువంటి డౌట్స్ వచ్చినప్పుడు మీరు యు ఆర్ ఆల్మోస్ట్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్, మీరు అంటారు కదా అప్నే పైరోమే కులాడి మారినా, సో మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాం. సో ఆ నెగిటివ్ థాట్స్ ని రానివ్వకుండా యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ పాజిటివ్ ఎఫర్మేషన్స్, పాజిటివ్ థింకింగ్ మీరు డెవలప్ చేసుకోవాలి. Okay. So that is what positive thinking. And then when L stands for learn continuously. Okay. So ప్రతిరోజు కూడా ఎప్పుడు ఏ రోజైనా సరే మీరు గోల్ అనుకున్న తర్వాత and today I am achieving, did I do something towards my goal and did I learn something in the process. ఏ రోజైనా సరే మీరు బై ఎండ్ ఆఫ్ ది డే మీరు రాత్రి పడుకునే ముందు ఇఫ్ యూ ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్, నేను ఎంత నేర్చుకున్నాను ఇవాళ, నిన్నటికి ఈ రోజుకి ఏమైనా తేడా ఉందా నాలో,
ఆ తేడా లేకుండా నేను వాట్ ఎవర్ ఐ వాజ్ ఎస్టర్డే అండ్ టుడే ఆల్సో ఐఎమ్ ద సేమ్ అన్నప్పుడు మనకి నిద్ర రాకూడదు. ఓకే. దట్ మీన్స్ యూ మస్ట్ థింక్ బిఫోర్ యూ గో టు స్లీప్, డిడ్ ఐ లెర్న్ సంథింగ్ న్యూ. ఓకే. ఒకవేళ మీరు నేర్చుకోలేదు అంటే దట్ మూమెంట్ రాత్రి 10 కానీ 11 గంటలు అవని మీరు వెళ్ళి మళ్ళీ ఏదో ఒకటి నేర్చుకుని కొత్తగా టుడే ఐ లెర్న్ సంథింగ్ న్యూ. ఒక యూట్యూబ్ వీడియో చేయడం నేర్చుకున్నాను, లేకపోతే ఇంకొకటి ఒక ఎడిట్ చేయడం నేర్చుకున్నాను. సంథింగ్ విచ్ యూ హ్యావ్ లెర్న్ on a continuous basis. That is what is learned in a continuous basis is your L. And then finally it is E. No matter how much ever the goals which you have, and if you don't put them into action, your goals become dreams. Okay. They are not your goals, they are only the dreams. So dreams valla upayagam em ledu. You have to turn your dreams into the reality. Okay. Adi ravalante unless you put things into action, మీకు అది రియాలిటీ కాదు. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్, సో యూ మస్ట్ ఫాలో దిస్ టెక్నిక్ కాల్డ్ సింపుల్. ఓకే. సో నేను ఎక్కువగా ట్రైనింగ్ చేసేది కూడా ఈ సింపుల్ మీదే. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ అప్రోచ్ టు డూ ది సింపుల్ యాక్టివిటీస్ అట్ ఎవ్రీ స్టేజ్. హౌ యూ కెన్ మేక్ యువర్ ప్రాసెస్ సింపుల్ అనేది నేను చేస్తా. ఐ కెన్ హెల్ప్ పీపుల్ ఆన్ దట్ యాజ్ వెల్. సో దట్స్ హౌ యూ కెన్ బికమ్ సక్సెస్ఫుల్. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. మళ్ళీ ఒకసారి కలుసుకుందాం, మళ్ళీ బ్రీఫ్గా మేము డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.